ఇప్పుడే అందిన వార్త సీనియర్ నేత విహెచ్ హనుమంతరావుకు బిగ్ షాక్. సీఎం సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరి వీడియో తెలుస్తుంది. అధిష్టానం చెప్పినట్టు వినాల్సిందే. ఎదురు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవు. గొంతెత్తిన బీసీ నేతలకు పిసిసి హుకుం. ఇది క్రమశిక్షణ పేరుతో మాట్లాడకుండా చేస్తున్న వైనం. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఖార్గేకు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ లేఖ రాయగా విహెచ్ హనుమంతరావు ప్రెస్ మీట్ పెట్టి బాహాటంగానే రేవంత్ రెడ్డిని విమర్శించారు. పార్టీ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి, కానీ ఇలా బహిరంగంగా విమర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ వారిద్దరిని హెచ్చరించారు. అయితే గతంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద మాత్రం ఎలాంటి హెచ్చరికలు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలకు ఒక న్యాయం, రెడ్డి నాయకులకు ఒక న్యాయం అని బీసీ నేతలు వాపోతున్నారు. పార్టీ మంచి కోసం చెప్పినా తమనే తప్పుడు పడుతున్నారంటూ బీసీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి కార్యకర్తలు గురించి వారిద్దరూ మాట్లాడారని, అంతేగాని పార్టీ అధిష్టానం ఎక్కడా విమర్శించలేదని, జెండా పట్టిన కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరారని అంటున్నారు.